పర్మనెంట్ మేకప్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ మిస్లీడింగ్. ఈ పేరే మనల్ని మిస్లీడ్ చేస్తుంది. పర్మనెంట్ మేకప్ అని పేరు పెట్టి జనాలందరినీ మోసం చేస్తున్నారు. స్కిన్ పైన ఒక క్రీమ్ రాస్తేనే అది పడకపోతే స్కిన్ అంతా కూడా రెడ్డిష్ గా అయిపోతుంది. నైట్ టైం మేకప్ రిమూవ్ చేయకుండా పడుకుంటేనే మన స్కిన్ పాడవుతుంది అని చెప్తారు. మరి కంప్లీట్ పర్మనెంట్ మేకప్ అంటున్నారు. ఒక 2-3 years మేకప్ అది వదలకుండా మన స్కిన్ పైన ఉంటుందంటే మన స్కిన్ ఏమీ చేయకుండా ఉంటుందా? జనాలకి ఇవేవి చెప్పకుండా వాళ్ళు వచ్చి మొహానికి 2 పూతలు పూస్తున్నారు, 4 లైట్లు పెడుతున్నారు, డైరెక్ట్ గా డాన్స్ వేసుకుంటూ సూపర్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. కొంతమంది డాక్టర్స్ దీని వల్ల క్యాన్సర్ వస్తుంది అని కూడా కామెంట్స్ లో పెడుతున్నారు. నేను అది కూడా చదివాను. సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? లక్షలు పోసి ఎన్నో సంవత్సరాల లైఫ్ ని వేస్ట్ చేసి చదువుకుంటున్న డాక్టర్స్ అందరూ పిచ్చోళ్ళ. క్లినిక్స్ రన్ చేసే వాళ్ళు చెప్పే గొప్ప విషయం ఏంటో తెలుసా? మీరు నిద్ర లేచాక కూడా మేకప్ వేసుకున్నట్టుగా చాలా ఫెయిర్ గా ఉంటారు అని చెప్తారు. నిద్ర లేచాక మన మొహాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా చూసుకోలేము. ఏమైనా యాక్ట్రెస్సా? ఎందుకు మన న్యాచురాలిటీని మనం మిస్ అవ్వాలి? కేర్ తీసుకోవచ్చు, మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు, సన్ స్క్రీన్ రాసుకోవచ్చు. ఉన్న స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా చేసే ప్రాసెస్ ఇదంతా. సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్ ఏంటో తెలుసా? ఎక్స్పోజ్ వీడియోస్. అంటే ఎక్స్పోజ్ అంటే ఎక్స్పోజింగ్ కాదు, ప్రమోషన్స్ పేరుతో ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే చీటింగ్స్ అన్నిటిని కొంతమంది లైక్ అంటే అవేర్నెస్ వీడియోస్ చేసే వాళ్ళు కానీ యాక్టివిస్ట్ కానీ వీళ్ళందరూ వాళ్ళు చేసే చీటింగ్స్ ని ఎక్స్పోజ్ చేసే ట్రెండ్ అయితే నడుస్తుంది. సో ఈ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ట్రెండ్ రన్ అవుతుంది అని కాదు, నా రెస్పాన్సిబిలిటీగా నేను ఫ్యాషన్ బ్యూటీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను కాబట్టి మన కంటెంట్ కి సంబంధించి ఈ ట్రెండ్ లో ఏదైతే చీటింగ్ జరుగుతుందో దానికి సంబంధించి నేనైతే మీ ముందుకి ఒక పాయింట్ ని తీసుకురావాలనుకున్నాను. లైక్ ఏంటి ఆ పాయింట్ అంటే పర్మనెంట్ మేకప్. ఇట్స్ నాట్ పర్మనెంట్. పర్మనెంట్ మేకప్ పేరుతో ఒక నార్మల్ బ్యూటీ క్లినిక్స్ ఓపెన్ చేసి అక్కడ డాక్టర్స్ లేరనో, వాళ్ళకి లైసెన్స్ లేదనో, లేదంటే ఒక ఫేక్ డాక్టరేట్స్ యూజ్ చేసుకుని వాళ్ళు క్లినిక్స్ ని రన్ చేస్తున్నారు. ఇవన్నీ చాలా నడుస్తున్నాయి యూట్యూబ్ లో. ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ నేను ఒకటి క్వశ్చన్ చేయాలనుకున్నా. పర్మనెంట్ మేకప్ మా పేరే మనల్ని అసలు మిస్లీడ్ చేస్తుంది. ఇజ్ ఇట్ పర్మనెంట్? సో ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా? అట్లీస్ట్ వాళ్ళైనా ఇది చెప్తున్నారా క్లియర్ గా? ప్రమోషన్స్ చేసేటప్పుడు ఇది పర్మనెంట్ మేకప్ అంటున్నారే కానీ ఇది అసలు పర్మనెంటా కాదా అనే విషయం పైన ఎవరు ఎందుకు ఫోకస్ చేయట్లేదు? దిస్ ఈజ్ అ సెమీ పర్మనెంట్ మేకప్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తున్న విషయం ఏంటంటే ఇట్స్ నాట్ పర్మనెంట్, సెమీ పర్మనెంట్ మేకప్. అంటే ఫస్ట్ మనం ఐబ్రోస్ దగ్గర నుంచి వద్దాం. ఐబ్రోస్ ఎవరికైతే చాలా థిన్ గా ఉన్నాయో కనిపించట్లేదు అనుకుంటారు. నాకు కూడా ఐబ్రోస్ చాలా థిన్ గా ఉంటాయి, కానీ నేనైతే పర్మనెంట్ మేకప్ కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా తర్వాత మాట్లాడతాను. ఐబ్రోస్ థిన్ గా ఉన్న వాళ్ళకి టైప్ ఆఫ్ టాటోయింగ్ లాంటిది చేసి ఐబ్రోస్ ని పర్మనెంట్ చేస్తారనమాట. సో ఇది చేసిన తర్వాత ఇది పర్మనెంటా? ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ పర్మనెంట్ గురించి కదా. ఇది పర్మనెంటా అంటే ఇది పర్మనెంట్ కాదు. ఇది 1 year నుంచి 2 years ఉంటుంది. అండ్ దీనికి మనకి వాళ్ళు ఛార్జ్ చేసేది వచ్చేసి 25,000 నుంచి 40,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇంత పే చేసిన తర్వాత మనకి ఇది లైఫ్ టైం కాదు. ఈ ట్రీట్మెంట్ అనేది లైఫ్ టైం కాదు, ఇది జస్ట్ సెమీ పర్మనెంట్ అనమాట. 1 or 2 years ఉంటుంది. సో దీనికి మరి పర్మనెంట్ మేకప్ అని పేరు ఎందుకు పెడుతున్నారు? ఇది ఒక్క సర్వీసే కాదు, వాళ్ళు మనకి లిప్ కలరింగ్ ఉంటుంది, బేబీ ఫినిష్ స్కిన్ టోన్ ఉంటుంది. ఇలాంటివి ఎన్ని చేసినా కూడా ఇవన్నింటికి ఛార్జ్ వచ్చేసి ఒక్కొక్క దానికి 1 lakh వరకు కూడా ఛార్జ్ చేసిన సర్వీసెస్ ఉన్నాయి. కానీ వీటన్నింటికి వాళ్ళు పెట్టే పేరు పర్మనెంట్ మేకప్, బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్. సో ఈ పాయింట్ పైన ఎవరు ఎందుకు హైలైట్ చేయట్లేదు? సో వాళ్ళు హైలైట్ చేయకపోయినా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం ఒక ఇంత పే చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అంటే వీటన్నింటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ మనకు కూడా ఉంటుంది కదా. సో దాని గురించి ఎందుకు ఎవరు ఆలోచించట్లేదు? ఒక డ్రెస్ తీసుకోవడానికి మమ్మీతో కలిసి మనం షాప్ కి వెళ్తాం, కానీ ఆ డ్రెస్ బాగుందా లేదా అని మమ్మీ దగ్గర జస్ట్ ఒపీనియన్ మాత్రమే తీసుకుంటాం, కానీ ఫైనల్ డెసిషన్ మనదే అవుతుంది. ఒక వేసుకుని వదిలేసే డ్రెస్ విషయంలో అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు మన స్కిన్ పైన ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేయించేటప్పుడు మనం ఎందుకు కేర్ఫుల్ గా ఉండట్లేదు? దీని గురించి ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన మాటని నమ్మి మనం విని ఎలా వెళ్తున్నాము? దీని గురించి కంప్లీట్ గా గూగుల్లో ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనకి డీటెయిల్స్ అనేవి వికీపీడియాలో అందుబాటులో
అందుబాటులోనే ఉన్నాయి. సో మీరు జస్ట్ ఒక చిన్న గూగుల్ చేస్తే దాని గురించి క్లియర్ డీటెయిల్స్ వస్తాయి కదా. సో ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ ని నమ్ముకుని మనం ఎందుకు సర్వీసెస్ కి వెళ్తున్నాము, దీని గురించి క్లియర్ డీటెయిల్స్ మనం ఎందుకు వికీపీడియాలో తెలుసుకోలేకపోతున్నాం. ఇది ఫస్ట్ పాయింట్ అయితే. అండ్ నేను చేపించుకోలేదు ఎందుకు అంటే ఇది స్కిన్ కి అసలు మంచిది కాదు. జనరల్ గా ఏంటంటే మనం నార్మల్ మేకప్, టెంపరీ మేకప్ వేసుకునేటప్పుడే ఆ మేకప్ ని రిమూవ్ చేసుకోకుండా పడుకుంటేనే మన స్కిన్ పాడవుతుంది. అలాంటప్పుడు మనకి టెంపరీగా కొంతసేపు ఉండే మేకప్ మన స్కిన్ ని అంత ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు మనకి 1 or 2 years మన స్కిన్ పైన ఆ మేకప్ ఉంటుంది అంటే అది మన స్కిన్ ని డీప్ గా ఎంత ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ విషయాన్ని ఎందుకు మనం పట్టించుకోవట్లేదు. సో క్లెన్జర్ అప్లై చేయకుండా పడుకోవద్దు అని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తూనే ఉంటారు. స్కిన్ కేర్ తీసుకున్న తర్వాత మాత్రమే పడుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు మనం ఎందుకు పర్మనెంట్ మేకప్ అంటే మన స్కిన్ పైన ఇది ఏ మాత్రం మీకు ఎఫెక్ట్ చేయదు అని చెప్తున్నారు కదా. సో ఎఫెక్ట్ చేయకుండా ఉంటుందా? కొంతమంది డాక్టర్స్ దీని వల్ల క్యాన్సర్ వస్తుంది అని కూడా కామెంట్స్ లో పెడుతున్నారు. నేను అది కూడా చదివాను. సో మీరు ఏదైనా ఇలాంటి సర్వీసెస్, ఆస్థెటిక్ సర్వీసెస్ ని మీరు ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. సో ఇంత పే చేస్తున్నాం మనం, వాళ్ళకి లక్షలు పోసేటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మాట నమ్మి మనం ఒక క్లినిక్ కి వెళ్తున్నాం. ఇలా కాకుండా మనం జస్ట్ ఒక 500 ఛార్జ్ చేసిన, 1000 రూపీస్ పే చేసిన, సో మనం ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి ఎందుకు కన్సల్టేషన్ తీసుకోవడానికి వెళ్ళట్లేదు. సో ఇదైతే కరెక్ట్ కాదు కదా. కంప్లీట్ గా బ్లేమ్ వాళ్ళ పైన పెట్టకుండా సో ఈ యాంగిల్లో ఈ వైపుగా ఎందుకు ఆలోచించట్లేదు ఎవరు. సో ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం, వాళ్ళ తప్పు ఉందా లేదా అనేది కూడా మాట్లాడదాం. ఈ వైపుగా కూడా ఆలోచించాలి కదా. సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? లక్షలు పోసి ఎన్నో సంవత్సరాల లైఫ్ ని వేస్ట్ చేసి చదువుకుంటున్న డాక్టర్స్ అందరూ పిచ్చోళ్ళ. సో వాళ్ళకి వీళ్ళకి ఏమి తేడా లేదంటారా? సో ఒక డర్మటాలజిస్ట్ ఒక క్లినిక్ పెట్టుకుంటే తనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది? అదే డర్మటాలజిస్ట్ వెళ్ళి ఒక పర్మనెంట్ మేకప్ క్లినిక్ లో వర్క్ చేయాలంటే ఈ పర్మనెంట్ మేకప్ వాళ్ళు డాక్టర్ కి ఎంత పే చేయాల్సి ఉంటుంది? వాళ్ళు అంత పే చేసి ఒక డర్మటాలజిస్ట్ ని తీసుకొస్తున్నారా? సో అలా వచ్చే డర్మటాలజిస్ట్ అక్కడ వెరిఫైడ్ అండ్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ అని మనం ఎలా అనుకుంటాం? సో ఇన్ని పాయింట్స్ ని మనం కూడా ఆలోచించాల్సి ఉంది కదా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ని డైరెక్ట్ గా బ్లేమ్ చేసేయకుండా ఒకసారి ఈ వైపుగా కూడా ఆలోచించండి. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏవి తప్పు లేదు అని అయితే నేను ఖచ్చితంగా చెప్పను, వాళ్ళది కూడా తప్పు ఉంది. ఒక సొసైటీ వాళ్ళని నమ్మి వాళ్ళ మాటకి అంత విలువిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకుని చేసే ప్రమోషన్స్ కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, ఈ సొసైటీ గురించి ఆలోచించి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ విషయంలో అయితే మాత్రం ఇన్ఫ్లుయెన్సర్స్ది కూడా తప్పు ఉంది. ఖచ్చితంగా ఈ మాట చెప్పాల్సిందే. ఇంత మనం అభిమానించి మన ఫ్యామిలీ మెంబర్స్ లా చూసే ఇన్ఫ్లుయెన్సర్స్ మనల్ని ఇలా మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు. కమింగ్ టు పర్మనెంట్ క్లినిక్ వాళ్ళు, పర్మనెంట్ మేకప్ క్లినిక్ వాళ్ళు కూడా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. సో ఇది ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఇది పర్మనెంట్ కాదు, ఇది సెమీ పర్మనెంట్, ఇది జస్ట్ 2 years లో మళ్ళీ ఫేడ్ అవుట్ అవుతుంది, మళ్ళీ మీరు మెయింటెనెన్స్ కోసం ఇన్ని సెషన్స్ చేయించుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అండ్ నేను ఒక పర్మనెంట్ క్లినిక్ వాళ్ళ వీడియోస్ చూస్తున్నాను అనమాట. సో చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి వాళ్ళు చేపించుకునే ట్రీట్మెంట్ మాత్రమే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ పెట్టి జస్ట్ వాళ్ళు చేపించుకున్న ట్రీట్మెంట్ డాన్స్లు చేసి వాళ్ళు వెళ్ళిపోవడాన్ని మాత్రమే చూపిస్తున్నారు. అంతేకాని ఫస్ట్ సెషన్ లో ఎలా ఉంది, సెకండ్ సెషన్ లో వాళ్ళకి ఏం జరుగుతుంది, అండ్ దీని వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏంటి, దీని వల్ల జరుగుతున్న పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి, ఇవన్నీ కంపేర్ చేసి చూపించినప్పుడే కదా వాళ్ళపైన మనకు ఒక నమ్మకం కలుగుతుంది. ఎందుకు వాళ్ళు ఇవన్నీ చేయట్లేదు? జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కనిపించగానే వాళ్ళు డాన్స్ లేస్తూ ఉంటే మనం కూడా గుడ్డిగా ఎలా వెళ్ళిపోతున్నాం? వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా బయటకి చెప్పి పాజిటివ్ అండ్ నెగటివ్ ఈ రెండింటిని కంపేర్ చేసుకు, మనకి నెగటివ్ నెగ్లిజిబుల్ గా ఉంది, పాజిటివ్ తో కంపేర్ చేసుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉన్నాయి అని మనం డిసైడ్ అయ్యి డైరెక్ట్ గా మనంతటి మనం అక్కడికి వెళ్తే ఇట్స్ ఓకే. కానీ జనాలకి ఇవేవి చెప్పకుండా డైరెక్ట్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని తీసుకొచ్చేసి వాళ్ళ మొహానికి ఒక పూత పూసి వాళ్ళ చేత 2 గెంతులు గెంతిచ్చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది కరెక్టే అని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? జనాల దగ్గర లక్షలు
తీసుకుని ప్రమోషన్స్ అన్ని కూడా చేపించుకుంటున్నారు. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ బాగానే ఉంటారు అండ్ పర్మనెంట్ క్లినిక్స్ రన్ చేసే వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో నష్టపోయింది ఎవరైనా ఉన్నారా అంటే మనలాంటి నార్మల్ జనాలు మాత్రమే, సాధారణ ప్రజలు మాత్రమే నష్టపోతున్నారు. చిన్నప్పుడు మనం ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసేటప్పుడు కూడా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోగానే తెల్లగా వచ్చేస్తారు అని అందరూ ఒక్క క్షణం ఆలోచించకుండా ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కున్న బ్యాచే మనందరం కూడా. నేనైతే చిన్నప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేసేదాన్ని కాలేజ్ వరకు కూడా, పెళ్లికి ముందు వరకు కూడా. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎక్స్టర్నల్ అపియరెన్స్ పైన అలాంటి ఆశ ఉంటుంది. సో దీన్ని క్యాష్ చేసుకుని వాళ్ళు ఇలా మన ఎమోషన్స్ తో ఆడుకోవడం కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్, మనం ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవో సర్వీసెస్ చేయించుకున్న తర్వాత దానివల్ల మనకి రిజల్ట్ రాదు. ఫస్ట్ పాయింట్, రిజల్ట్ రాకపోయినా పర్వాలేదు మన స్కిన్ అలాగే ఉంటే. అలా కాకుండా ఇంకొంతమంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది రిజల్ట్ రాకపోగా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాక్నే రావటం, లేదంటే ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావటం, కొంతమందికి ఓపెన్ పోర్స్ లాంటివి ఫామ్ అవటం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు ఇంకా ఇది చూసి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఇన్ఫీరియారిటీ ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు మెంటలీ డిస్టర్బ్ అవుతారు. అయ్యో నేను వెళ్లకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఇది ట్రీట్మెంట్ సెట్ కాలేదు, మీది యాక్నే ప్రోన్ స్కిన్ అనుకుంటా, మళ్ళీ ఇంకొక ట్రీట్మెంట్ దీనికి చేపిద్దామంటారు. పోనీ తప్పు వాళ్ళదే అని వాళ్ళు ఫ్రీగా మనకి ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారా? అస్సలే కాదు. దానికి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలంటారు. సో ఈ ఎక్స్ట్రా పే చేయలేక, చేసిన దాన్ని వదులుకోలేక, పాడైన స్కిన్ ని చూసి బాధపడలేక ఎంత మెంటల్ ట్రామా నడుస్తుందో తెలుసా మీ అందరికి? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ పర్మనెంట్ క్లినిక్ వాళ్ళు ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళ బిజినెస్, వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ ప్రాఫిట్స్ గురించే ఆలోచిస్తున్నారు తప్ప సాధారణ ప్రజలు, మీ క్లినిక్ మీరు రన్ చేసుకుంటున్నారంటే దానికి కారణం సాధారణ ప్రజలే. సో ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, మీ దగ్గర ఉన్న ఫేక్ డాక్టర్స్ కాదు. సో ఇదంతటికి కారణం సాధారణ ప్రజలే. వాళ్ళు పే చేస్తున్న లక్షల వల్లే మీ క్లినిక్స్ రన్ అవుతున్నాయి. సో అలాంటి వాళ్ళని ఇంత దారుణంగా ఎలా మోసం చేయగలుగుతున్నారు? సో ఇప్పుడు నష్టపోయే సాధారణ ప్రజలు ఏమేమి నష్టపోతున్నారు అంటే, ఫస్ట్ ఒకవైపు డబ్బులు నష్టపోతున్నారు, వాళ్ళు కట్టిన డబ్బులు నష్టపోతున్నారు. వాళ్ళ స్కిన్ ఏం చేసినా మళ్ళీ నార్మల్ అవ్వని వాళ్ళ స్కిన్ ని కోల్పోతున్నారు. ఇది మాత్రమే కాకుండా వాళ్ళు ఎమోషనల్ గా కూడా డిస్టర్బ్ అవుతున్నారు. సో ఇన్ని రకాలుగా డిస్టర్బ్ అయ్యేది ఓన్లీ సాధారణ ప్రజలు మాత్రమే. కాబట్టి దయచేసి సాధారణ ప్రజలతో ఆటలు మాత్రం ఆడుకోవద్దు. ఇది అసలు మంచిగా లేదు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీరు ఏమన్నా చేసేటప్పుడు అట్లీస్ట్ ఇది నా స్కిన్ కి సెట్ అయింది, అట్లీస్ట్ మీ స్కిన్ కి సెట్ అవుతుందో లేదో మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ ట్రీట్మెంట్ కి వెళ్ళండి అని అలాంటి ఒక బేసిక్ గైడ్ లైన్ ఇస్తున్నారా? ఏమన్నా చెప్తున్నారా? డైరెక్ట్ గా నా స్కిన్ అసలు అట్లీస్ట్ ఇన్నాళ్ళు వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని నాకు ఇది చాలా బాగా సెట్ అయింది మీరు వెళ్ళండి అనేవారు. ఇప్పుడు అది ఏం లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు వచ్చి మొహానికి 2 పూతలు పూస్తున్నారు, 4 లైట్లు పెడుతున్నారు అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్ గా డాన్స్లు వేసుకుంటూ సూపర్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు అంతే. సో ఈ టోటల్ ప్రాసెస్ అంతా కూడా అసలు పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా లేదు. సో వాళ్ళు మారాలి అని మనం అనుకునే కంటే ముందు ఫస్ట్ మనం మారుదాం, మన వైపు నుంచి మార్పును మొదలు పెడదాం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇటువంటివి ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గరికి మనం అస్సలే వెళ్ళొద్దు. డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి అస్సలే వెళ్ళొద్దు. అసలు మనం ఏమన్నా ఇటువంటి సర్వీస్ గురించి విన్నప్పుడు ఫస్ట్ డైరెక్ట్ గా ఒక డర్మటాలజిస్ట్ ని కలుద్దాం. డర్మటాలజిస్ట్ ని కలిసి మీ స్కిన్ టెస్ట్ చేసుకోండి. మీ స్కిన్ కి ఇవన్నీ సెట్ అవుతాయా? సెట్ అయితే ఎన్ని సిట్టింగ్స్, ఎన్ని సెషన్స్ అవుతాయి, సెషన్ కి ఎంత పేమెంట్ అవుతుంది, దీనివల్ల స్కిన్ కి వచ్చిన ప్రాఫిట్స్ ఏంటి, లేదంటే నష్టాలు ఏంటి, ఇవన్నీ పాజిటివ్ రిజల్ట్ ఏంటి, నెగిటివ్ రిజల్ట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ ట్రీట్మెంట్ ని చేపించుకోండి. డాక్టర్ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరు. ఇంత సర్టిఫైడ్ కోర్స్ చదివిన డాక్టర్ ఎవరు మీకు ఏం ప్రాబ్లం లేదు ఇది మంచిదే అని డర్మటాలజిస్ట్ ఎవ్వరు చెప్పరు. సో ఒకవేళ దానివల్ల ఏమైనా నష్టాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నష్టం ఇది ప్రాబ్లం అవుతుంది అని కూడా చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ మారమని అడిగి అలిసిపోయే బదులు మనం మారుదాం. ఒక సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన మీరు వినొచ్చు, ప్రాబ్లం లేదు, ఇలాంటి వీడియోస్ చూడొచ్చు, ఇలాంటి ట్రీట్మెంట్స్ గురించి వినొచ్చు. దాన్ని తెలుసుకోవడం మాత్రం ఒక సర్టిఫైడ్ డాక్టర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకొని మీకు కావాల్సిన ట్రీట్మెంట్స్ మీరు చేయించుకోండి.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా వీళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నానో లేదంటే వాళ్ళని వెనకేసుకొస్తున్నానో అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ విషయంలో రెస్పాన్సిబుల్ గానే ఉండాలి. కేవలం డబ్బుల కోసమో సర్వీసెస్ కోసం మాత్రమే ఆలోచించకుండా జనాల కోసం కూడా ఆలోచించాలి. కానీ అంతకన్నా ముందు మనం కూడా కాస్త మారుదాం. సెలబ్రిటీ కంటెంట్ కి ఇంత రీచ్ ఉండబట్టే కదా క్లినిక్స్ వాళ్ళ చేత ప్రమోషన్స్ చేయించి ఈ జనాలందరినీ మోసం చేయడానికి కారణమవుతున్నారు. కాబట్టి ఈ సెలబ్రిటీస్ కి వచ్చే రీచ్ ని తగ్గిద్దాం. అలాగే మన రెస్పాన్సిబిలిటీగా మనం కూడా సర్వీస్ అన్నిటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఒక సర్టిఫైడ్ వెరిఫైడ్ డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్ళి మనకు కావాల్సినవన్నీ సర్వీసెస్ చేయించుకుందాం. నాకైతే మాత్రం ఇదే అనిపించింది. ఈ మధ్య ఎక్కడ చూసినా సరే ఈ ఎక్స్పోజ్డ్ ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది కదా. సో యాజ్ అ బ్యూటీ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా నాకు ఇది చేయాలనిపించింది. ఈ వీడియో నా థాట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఒక మంచి డర్మటాలజిస్ట్ దగ్గరికే వెళ్ళండి. సో ఇది ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఎంతో కొంత నేను ఆలోచించిన ఈ వే మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మర్చిపోయి ఉంటే మీరు కామెంట్స్లో షేర్ చేయొచ్చు. మరొక మంచి వీడియోలో కలుద్దాం.